ప్రపంచంలో ఎవరైనా ఉండాలంటే అంబేద్కర్ గారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే తన జీవితం ఏ విధంగా కొనసాగిందో మనం ఒక్కసారి తొంగి చూస్తే అపర దుర్భర పరిస్థితులను అతను ఎదుర్కోగలిగినాడు. ప్రపంచ మేధావి అని ఎందుకు చెప్పగలుగుతున్నారంటే ప్రపంచంలో ఉండే మానవాళి జీవన శైలికి కావలసిన అర్థాన్ని, పరమార్థాన్ని సందేశంలో పుస్తక రూపంలో మనకు అందించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నా. కారణం ఏమంటే రకరకాల మతాలు, కులాలు, మసీదులు, గుళ్ళు, గోపురాలు, చర్చిలు కట్టుకున్న ఆ మతాలకు ఒక చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే అంబేద్కర్ గారి సూచనలతోనే వారి వారి మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరచబట్టే మీరు ఈ విధంగా చేసుకోగలుగుతున్నారు. దానికి అందరికీ ఆద్యుడు, అసలు పూజారి, అసలు మేధావి, మొత్తం కాన్సెప్ట్ కు కావలసిన వ్యక్తి ఎవరంటే మన అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు మత సామరస్యాన్ని కాపాడండి అని రకరకాల వ్యక్తులు చెప్తున్నారే, వాళ్ళకు స్ఫూర్తి ఇచ్చిందే అంబేద్కర్ గారు. మన రాజ్యాంగాన్ని రచించడమే కాదు, అతను స్వతహాగా ఆచరించి చూపించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అన్నిటికీ ముఖ్యం మూలం ఏదంటే చదువు. ఒక పూట పస్తైనా ఉండి ఒక బుక్ కొనుక్కొని చదువుకోండి అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినారంటే చదువు లేని వ్యక్తి ఎంత దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందో తన ప్రసంగమే కాదు తన జీవితంలో చెప్పి చూపించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ చదువును, ఆ మంచితనాన్ని మనమంతా అందిపుచ్చుకోవాలని, నిరక్షరాస్యత అనే విషయాన్ని మన రాష్ట్రం నుండి, మన దేశం నుండి పారదోలాలని, ఆ విధంగా మనమందరూ కట్టుబడి పనిచేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాం. కారణం ఏమంటే చదువు లేని వ్యక్తి ఎంత నీచానికైనా దిగజారే పరిస్థితి ఉంది. అలాగే చదువున్న వ్యక్తి ఎంత ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలకు అధిగమిస్తాడో మనమంతా గమనిస్తున్నా ఉన్నాం. ఈరోజు మనకి ఈ విధంగా సభలు, సమావేశాలు పెట్టుకున్నామంటే కూడా అంబేద్కర్ గారి సలవే అని నేను చెప్పదలుచుకున్నాను. మేధావులు డయాస్ మీద ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జై భీమ్ అసోసియేషన్ కి అభినందనలు తెలుపుకుంటున్నాను.